హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మనకి గుడిలో ప్రసాదం అవి ఇస్తారు కదండి, అలాగా పప్పు బియ్యం పులగమండి. ఇగోటండి, ఈ క్వాంటిటీ వేసుకోవాలి. దానికి ఆ పెసరపప్పు, ఈ బియ్యం అండి, గ్లాసు బియ్యము. మనము బిర్యానీ లాగే చేసుకోవాలండి. అల్లము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మిరియాలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అండి. ఇక ఆయిల్ వేసుకోవాలండి. ఇలాగా ఇగటండి, ఇలాగ అన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడు పెసరపప్పు వేసుకోవాలండి. ఇది కొబ్బరి తురుమండి. ఇగటండి, ఇంగువ కొంచెం వేసుకోవాలి. ఇక గ్లాస్ బియ్యము, రుచికి తగినంత ఉప్పు అండి. ఇవి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేస్తాం కదా, మూత పెట్టేసేయాలి. ఇది 3 విధులు అయ్యాక ఆపేయడమేనండి. ఇగోటండి, రెడీ అయిపోయింది. నైవేద్యం గురించి తీసుకుంటున్నాం. అనగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటదండి. మన బిర్యానీ లాగే గాని ప్రసాదం ఇస్తారు కదా గుడిలో, అలాగుంటదండి. చాలా బాగుంటది. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి. బాయ్ బాయ్.